ప్రైజ్ ద లార్డ్. కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొక ఉదయకాలం మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుచుంటున్నాము. మీకు ఈ ఉదయకాలపు శుభములు మరియు దైవాశీస్సులు తెలియజేస్తున్నాము. ఈరోజు వర్తమానమునకు గాను ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాం. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. క్రైస్తవులారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి నీకు వందనాలు. విరిచి వడ్డించండి ప్రభా. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును నాకు మాకందరికి తెలియచ్చు ప్రభా. నాతో అందరితో మాట్లాడి కాపాడు. యేసునామమున ప్రయాణించడి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ద లార్డ్. మరొక మారు మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి రాస్తూ అంటున్నాడు, క్రీస్తునందలి భయముతో మీరు ఒకనికొకడు లోబడి ఉండుడి అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒకనికొకడు లోబడి ఉండుడి, ఒకనికొకడు లోబడి ఉండుడి అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సహోదరులకు, సంఘంలో ఉన్న సహోదరి సహోదరులకు చెప్తున్నాడు ఏమనంటే, మీరు జ్ఞానులై ఉండుడి, జ్ఞానము కలిగి, లోబడడానికి జ్ఞానము కలిగి ఉండడానికి సందర్భం ఏమిటి, సంబంధం ఏమిటి? ప్రియులారా, లోబడి ఉండుడి ఒకరికొకరు. ఎందుకు లోబడి ఉండాలి అంటే, లోబడే తత్వం అనేది ఎక్కడనైతే ఉండదో అక్కడ వ్యతిరేకత వస్తుంది, అక్కడ ద్వేషము కలుగుతుంది. అందుకే అన్నాడు, జ్ఞానుల వలె ఉండుడి, జ్ఞానము కలిగి ఉండాలి. ఏమిటి ఈ లోకంలో జ్ఞానము? దేవుడు కోరుకున్న జ్ఞానం ఏమిటి? ప్రియులారా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏమైనదని చెప్పాడు దేవుడు? వెర్రితనము. మరి జ్ఞానము కలిగి ఉండాలంటున్నాడు కదా. అయితే దేవుడు చెప్పిన సంఘ సంబంధమైన జ్ఞానము వేరు, లోక సంబంధమైన జ్ఞానము వేరు, ఆత్మ సంబంధమైన జ్ఞానము. మీరు అనుకోవచ్చు, ఒక జ్ఞానానికి ఇన్ని మాటలు చెప్తున్నారు. అవును, లోక సంబంధమైన జ్ఞానం అనగా లోకములో ఉన్న పరిస్థితులకు ఎలాగ బ్రతకాలి. అందుకే అన్నాడు, పాము వలె వివేకము కలిగి ఉండాలి అన్నాడు. దానికి ఇదే తార్కాలు. ఇంకొకటి సంఘ సంబంధమైన జ్ఞానము. మీరు సంఘములో పెద్దగా లేదా ఒక సంఘములో ఒక స్థాయిలో ఒక సభ్యుడిగా ఉండాలంటే సంఘానికి ఒక మర్యాద ఉంటుంది, సంఘానికి ఒక రూల్ ఉంటుంది. అలా ఉండడం కూడా జ్ఞానం. ఇంకోటి ఆత్మ సంబంధమైన జ్ఞానము. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏమిటంటే, దేవునితో నీకు కలిగి ఉన్నటువంటి స్థితి, నీవు ఎలాగ మసులుకోవాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ బ్రతకాలని నేర్పేది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఎవరితో? లోకంలో కాదు. మనిషి లోకంలో, ఈ భూమి మీద ఈ లోకంలో అందరితో కలిసి ఉంటున్నటువంటి జీవితము, సంఘముతో ఉండలేము. అలాంటి జీవితమే కంప్లీట్గా దేవుడితో ఉండలేము. కొన్నిసార్లు దేవునితో కలిసి ఉన్నటువంటి సంబంధము అన్యులను పక్కకు పెడితే సంఘంలోని వారికి వెర్రితనంగా కనిపిస్తుంది. ఒక ఆత్మీయ అంతస్తులో ఉన్నత స్థాయిలో ఉన్న విశ్వాసి కొన్నిసార్లు సంఘానికి అసంబద్ధంగా కనబడతాడు. ఏంటినా ఇలా చెప్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఒక్కడే భక్తుడా?
కానీ ప్రియులారా, పౌలన్న ఒక మాట అన్నాడు. ఏమనంటే, మనుషుల జ్ఞానము కంటే దేవుని జ్ఞానము ప్రపంచం. దేవుని మనుషుల దృష్టికి వెర్రితనంగా కనబడచ్చు. ఎందుకు? దేవునికి వెర్రి ఉందా? దేవుడు చేసే కొన్ని కార్యాలు మనుషులకు అర్థం కావు, పిచ్చిలాగానే కనబడుతుంది. అలాగనే ఒక ఆత్మీయ అంతస్తులో ఉన్నవాడు వెర్రివాడుగానే కనబడతాడు. పౌలు చాలా మందికి వెర్రివాడిలా కనబడ్డాడు పౌలు చేసే కొన్ని పనులు. ఎందుకంటే పౌలు అప్పటి రోమా ప్రభుత్వంలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి, క్రైస్తవ వ్యతిరేకిగా ఉన్నత స్థాయి ఉద్యోగము కలిగి ఉన్నాడు. మరి అన్యుని కుటుంబంలో నుంచి అంటే కాదు, యూదుడు. తాను నమ్మిన దానిని 100% తూచా తప్పకుండా పాటించే ఒక నిష్ట కలిగినటువంటి యూదుడు. అన్నిటికంటే గొప్పగా గమాలియేలు శిష్యుడు. ఆయనే ఒక గొప్ప ఉద్యోగి. ఆ ఉన్నత స్థాయిని వదిలేసి డేరాలు కుట్టుకున్నాడు. మన ప్రాంతంలో అయితే మనం ఏం చెప్తామంటే, ఒక ఉన్నత స్థాయిని వదిలేసి చిల్లరగా అయిపోయాడు. ఎందుకంటున్నానంటే, ఒక మంచి ఉద్యోగం, ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. ఒక మంచి ఉద్యోగము, మంచి జీవితము, మంచి జీతము, సకల రాచ మర్యాదలు, గౌరవము, హోదా కలిగినటువంటి పరిస్థితిని ఈయన కాలదనుకున్నాడు. ఈ అవకాశం ఈరోజు ఒక దేవుని పిల్లలుగా మన జీవితంలో ఉంది. కానీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ ఉదయకాలంలో నా ప్రియ సహోదరుడా, నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇంత హోదా నీకు నేనే కదా ఇచ్చింది, నా హోదా కొరకు నువ్వేం చేసావని. ఎంతకాలం సంఘాల్లో ఇది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం, దేవుడు ఇలా కన్నీళ్ళు చూస్తాడు, దేవుడు అలాగా కష్టాలు తీరుస్తాడు. బాబు, కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ తీరాలంటే నువ్వు ఒక ఉన్నతమైన ఆత్మీయ శిఖరం ఎక్కాలి. ఉన్నతమైన ఆత్మీయ శిఖరం మీదకి, ఒక ఉన్నతమైన అంతస్తు మీదకి ఎక్కి ఒక శిఖరం మీద నువ్వు కనబడాలి అంటే ముందు నువ్వు దేవుని మార్గములో నడవడం నేర్చుకోవాలి. ఎంతకాలము దేవుడు దీవిస్తాడు, దేవుడు ఏం పనిపాటు ఏం లేదు ఆ దేవుడికి. ఎందుకు దీవించాలి అంటే దేవుడు ఉన్నాడు, దీవించాలి. అవు బాబు, దేవుడు ఉన్నాడు, దీవించాలి అన్నప్పుడు నీ ప్రవర్తన కూడా దేవుని మాటకు లోబడి దానికి అనుగుణంగా ఉండాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం ఆత్మీయ యాత్రలో విశ్వాసులుగా నీ జీవితము లోకానికి అనుగుణంగా ఉందా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో దేవుని మహిమకు అనుగుణంగా ఉందా? అది ఎలాగ తెలుస్తుంది? దేవుడి మహిమకు అనుగుణంగా నీ జీవితం ఉండాలి అంటే నువ్వు దేవుని కొరకైన కార్యాల్లో వెనక్కిపోకూడదు. పౌలు సమస్తం వదిలేశాడు. వదిలేసేసి డేరలు కుట్టుకున్నాడు. తిండికి లేదు, దెబ్బలు తిన్నాడు, అన్నీ వదిలేశాడు. చివరికి ఏమన్నాడంటే, చావైతే నాకు లాభమే. ఎంతమంది ఆ స్థాయిని కలిగి ఉన్నారు? ఇంకొకటి సంఘపరమైన జ్ఞానం అని చెప్పాను కదా. ఈ సంఘపరమైన జ్ఞానం ఏంటి? సంఘంలో విశ్వాసి ఎలాగుండాలి, లోకంతో ఎలాగుండాలనో పౌలన్న సాదృశ్యంలో సంఘంలో ఎలాగుండాలి. సంఘంలో ఎలాగుండాలంటే ఒక భార్య భర్తలైతే అకులా పిస్కిళ్ళలను పోలి ఉండాలి, ఒక లుదియా లాగుండాలి, ఒక దెబోర్రా లాగుండాలి. స్త్రీలైతే ఏది చేసినా నీవు చేసే ప్రతిదీ సంఘంలో ఉన్న అందరికీ ఆశీర్వాదం కావాలి. ఒక పాట పాడావు, ఒక వాక్యం చెప్పావు, లేదా సంఘంలో చర్చ్ కూర్చావు, చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చున్నావు, ఇంత తగ్గింపు స్థాయి ఉండాలి. దైవజనుడు భక్త సింగ్ గారు తన దగ్గరికి ఎవరైనా అయ్యా నేను సాక్ష్యం చెప్తాను వస్తే ఫస్ట్ చెప్పుల స్టాండ్ కాడ కావాలండు అనేవాడు. ఎందుకో తెలుసా? నీ తగ్గింపును చూడడానికి. దేవుడి సన్నిధిలో మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినది తగ్గింపు. ఆ తగ్గింపు లేకపోతే ఏమీ చేయలేము. నా జీవితంలో అనుభవించిన ఒక సందర్భం చెప్తాను. ఒక పబ్లిక్ మీటింగ్స్లో అంతవరకు మంచిగా స్టేజ్ మీద నిలబడి పాటలు పాడి తినడానికి ప్లేట్స్ లేవు,
పేపర్ ప్లేట్స్ రాలేదు. ప్లేట్లు కడగాలి, ఒక మంచి స్థాయిలో పాటలు పాడి మళ్ళీ వచ్చి మేమేం ప్లేట్లు కడుక్కున్నాం సేవకులుగా. ఒక ముగ్గురం నలుగురం కూర్చొని విశ్వాసులు తిని ఆడ పడేసిపోతే మళ్ళీ తీసుకుంటే కడుక్కుంటూ ఇచ్చాం. ఎంతోమంది ఉన్నారు కదా, తిని ఆడ పడేసిపోయారు. అయ్యో సేవకుడు కడుగుతున్నాడని ఎందుకు రాలేదు? సేవకుడి ఎడల ప్రేమ ఉండాలి. మళ్ళీ ఇక్కడ నేను సేవకుల్ని సపోర్ట్ చేస్తున్నాను కాదు, సపోర్ట్ చేస్తాం. సేవకుల మీద ప్రేమ ఉండాలి, కానీ సంఘము యొక్క పరిధి ఉంటుంది, దాని మట్టుకే ఉండాలి. అంతేగాని నీ సర్వం కుటుంబాన్ని నాశనం చేసుకొని సేవకున్నే హైలైట్ చేస్తామనడం తప్పు. ఒక సంఘ సభ్యుడిగా సంఘములో కూడా జ్ఞానం కలిగి ఉండాలంటున్నాను. అందుకే సంఘాన్ని బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ కుటుంబాన్ని బట్టి సంఘానికి మహిమ కలగాలి. అంతేగాని ఈ దేనివల్ల దేనికి అపకీర్తి రాకూడదు. ఈ సంఘానికి వెళ్ళినందుకు నా జీవితం ఇలాగైందని విశ్వాసి దూషించకూడదు. ఈ సేవకుడి వల్ల నా కుటుంబము, ఈ సంఘం వల్ల నా జీవితము నాశనమైందని విశ్వాసి కుటుంబము దూషణ స్థాయిలోనికి రాకూడదు. ఇదే సంఘ సంబంధమైన జ్ఞానం. దీంట్లో చాలా ఉన్నాయి. విపులంగా చెప్పాలంటే ఇది కాదు, ఇంకా 4-5 రోజులైన శీర్షిక ఇలాగనే సాగుతుంది. ఇంకొకటి చివరిది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇది చాలా ముఖ్యమైనది. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏమిటంటే దేవుడు నీకు ఏమి చెబుతున్నాడన్న దాన్ని ముందు నువ్వు గ్రహించగలగాలి. చాలా చెప్తాడు దేవుడు. ఒకటే సందర్భము ఒక మనిషికి ఒకే సందర్భము ఒకసారి ఎట్ ఏ టైం యాక్షన్ ఆఫ్ సెకండ్లో, ఒక్క సెకండ్ అటు ఇట్లో 2 ఆన్సర్లు వస్తాయి. ఒకటి అవునని, 2 కాదని. ఏది దేవుని స్వరము గుర్తించగలగడం జ్ఞానమైతే దాన్ని ఎలాగ పాటించి నిర్వర్తించాలన్నది కూడా జ్ఞానమే. ఈరోజు దేవుని స్వరము అని చెప్పుకొనొచ్చు, దేవుని ఆజ్ఞ, దేవుని తలంపు అని చెప్పుకొనొచ్చు మోసపోతున్నటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, చివరిగా ఒక మాట చెప్తాను. ఆత్మ సంబంధమైన జ్ఞానము అనేటటువంటి మాట దేవుని చిత్తమైతే, దేవుని ఆజ్ఞ అయితే మళ్ళీ ఎప్పుడైనా వివరిస్తాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే ఒక ఫైనల్గా సంపూర్తి కలిగినటువంటి ఒకటే మాట. దేవుని ఆలోచన పరిజ్ఞానానికి అనుకూలంగా బ్రతకడమే దేవుని జ్ఞానం. మళ్ళీ చెప్తాను, దేవుని ఆలోచన పరిజ్ఞానానికి అనుకూలంగా బ్రతకడమే దేవుని జ్ఞానం. అలాంటి జ్ఞానం కనుక మనకు కలిగి ఉన్నట్టయితే దేవునితో నడవడానికి మరణ ఛాయల్లో కూడా సిద్ధముగా ఉంటాం. దేవుడు అలాంటి జీవితమును మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా, మహోన్నతుడ, మహోపకారానికి స్తోత్రం. తండ్రి వారితో తండ్రి వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, నీకు స్తోత్రం. నీకు మహిమకరమైన జీవితం తండ్రి నేను మా కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు మేమందరం జీవించటకు మాకు నేర్పమని మరొకసారి తండ్రి దాసం ద్వారా మాకు మాట్లాడిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఆ విధమైన జీవితం, ఆ విధమైన మాదిరి జీవితం తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తూ నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. మన తరైన పరమప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం ఇది మొదలుకొని క్రీస్తు 2వ రాకడ పర్యంతం వరకు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఈ ఉదయకాలపు శుభములు మరియు దైవాశీస్సులు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.